30 ఇయర్స్ అని మీరు పేరు వింటే నాకు 'పృథ్వీరాజ్' గారు గుర్తుకొస్తారు సినిమా ఇండస్ట్రీ పరంగా. ఆ! అయితే ఇప్పుడు 'విశ్వక్సేన్' గారి మూవీ ఫెబ్ 14న రిలీజ్ అవుతుంది 'లైలా' అనే మూవీ. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి 'పృథ్వీరాజ్' కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ 'మేకలో' సినిమా పరంగా గురించి మాట్లాడారు. 'మేకలో' 150 ఉండేది సినిమా అయిన తర్వాత 11కొచ్చినియి అన్నట్టుగానే 'పృథ్వీరాజ్' గారు చెప్పారు. సో, దీనికి వైఎస్ఆర్‌సీపీ గాని, జగన్‌మోహన్ రెడ్డి గారితో లింక్ పెడుతున్నారు. గతంలో 2019 ఎలక్షన్‌లో 151 వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్‌లో హ్మ్. 11 స్థానాలొచ్చినియి. దాంతో లింక్ పెడుతున్నారు. ఈవెన్ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కూడా బాగా యాక్టివ్ అయిపోయింది. ఈవెన్ 'లైలా' అనే మూవీ ఒక 25,000 30,000 హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. దీనికి 'విశ్వక్సేన్' గారు కూడా వచ్చి సారీ చెప్పడం జరిగింది. యెస్. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే దీనిపైన మీరేమని అంటారు సార్? ఫస్ట్ థింగ్ 'పృథ్వీ' గారు ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు కౌగిలి అని తెలుసుకొని ఆయన బయటకొచ్చేయడం, వైసీపీలో ఉన్న ఆగడాల గురించి ఒక్కొక్కటిగా చెప్పడం. 'RRR' గారి తర్వాత ఇండస్ట్రీ పరంగా ఎక్కువ ఫేమ్ అయింది 'పృథ్వీ' గారు. సో, నేను కూడా చూశాను ఆ ఈవెంట్‌లో, 'లైలా' ఈవెంట్‌లో. ఒక 70, 80 మేకలుంటాయి. అంటే 70 అక్కడ 150 కూడా అనలే ఆయన. అటు 70, 80 అంటే 2 కలిపి 150 అని. ఆ లాస్ట్‌లో ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఒక 11 మేకలే మిగిలాయి అన్నట్టుగా ఏదో చెప్పాడు. సో, అదంతా అయిపోయింది. నవ్వుకున్నారు అయిపోయింది. అంటే వీళ్ళకెక్కడో సింక్ అయింది వైసీపీ వాళ్ళకి. అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారన్నట్టుగా ఆడేదో నెంబర్ చెప్తే ఆ మహానుభావుడు వీళ్ళెందుకు తడుముకోవాలి? ఎందుకు వైసీపీ అంత యాక్టివ్ అయిపోవాలి? 25,000 హ్యాష్ ట్యాగులు ఎందుకు? అంత టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలండి వైసీపీ వాళ్ళు? సరే చేశారు అనుకుందాం. విశ్వక్సేన్. విశ్వక్సేన్ అనే వ్యక్తి మీరు అబ్జర్వ్ చేయండి. సోషల్ మీడియాలో గానీ, లేదంటే ఏదైనా ఈవెంట్లు అయినప్పుడు గానీ, మీడియా మిత్రులతో మాట్లాడే అంటే ధైర్యంగా, థరోగా, కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇచ్చే అతి కొద్ది మంది హీరోల్లో విశ్వక్సేన్ ఒకరు. అవును. చాలా మంది చిన్నగా నవ్వేసి యాటిట్యూడ్ కూడా బావుంటది. డిఫరెంట్‌గా స్కిప్ అయిపోతారు. ఈయన అలా కాదు. ఏంటి నెక్స్ట్ ఏంటి? నువ్వేంటి చెప్పు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు మొన్న కూడా ఏమన్నారు? సార్ మీరు నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్‌కొచ్చారా? అంటే ఒకటే చెప్పాడు. కాంపౌండ్‌లు మీరు పెట్టినవి. మేమేం పెట్టుకోలే. మెగా కాంపౌండ్ అని, నందమూరి కాంపౌండ్ అని. నాకు తెలిసిన వ్యక్తి కదా అని ప్రతిసారి ఆయనకి ఇబ్బంది పెట్టలేను కదా! నాకు బాలయ్య గారు తెలుసు, సార్ రండి సార్. చిరంజీవి గారు తెలుసు, రండి సార్ అని వాళ్ళకి బోలెడు పనులుంటాయి, కార్యక్రమాలుంటాయి. అందుకు నేను నాకు అవకాశం బట్టి పిలుస్తాను. వాళ్ళకి టైం ఉంటే వస్తారు. అలాగే ఈసారి చిరంజీవి గారు వచ్చారు. బాస్ ఈజ్ ఆల్వేస్ బాసు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఏదైతే 'పృథ్వీ' గారు చెప్పిన మాటకి ఈయన సారీ చెప్పడం అనేది ఒక సగటు ప్రేక్షకుడుగా నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఇప్పుడే చెప్పాను. విశ్వక్సేన్ మీడియా మిత్రులతో చాలా కాన్ఫిడెన్స్‌గా ఒక డిఫరెంట్ కాలు మీద కాలేసుకొని యాటిట్యూడ్ ప్రదర్శించేలాగే మాట్లాడతాడు ఆయన. ఆయన ఓన్ స్టైల్, దాని యాటిట్యూడ్ అనడానికి కూడా లేదు. ఈవెన్ ఒక ఛానల్‌కి వెళ్ళినప్పుడు ఆ ఛానల్‌లో స్వీట్స్ పంచుతూ ఉత్సాహంగా వెళ్తే ఆ ఛానల్‌లో లోపలికి స్టూడియోలో కూర్చోబెట్టిన తర్వాత ఆ సదరు న్యూస్ ప్రెజెంటరో, యాంకరో గెట్ ఔట్ ఆఫ్ మై స్టూడియో అని కూడా ఆయన అవమానించింది. ఆయన అప్పటికి తగ్గలే, మరికొద్దిగా ఆయన సినిమా ప్రమోషన్ బాగా పెంచుకున్నాడు. అంటే ఆయన నేచర్ ఎట్లాంటిదో చెప్తున్నాను విశ్వక్సేన్ అనే వ్యక్తిది. దేనికైనా, ఎవరికైనా చాలా పద్ధతిగా అందరితోనూ కలివిడిగా వెళ్తూ, అందరినీ కలుపుకుపోతూ, సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అటువంటి వ్యక్తి 'పృథ్వీ' గారు అన్న మాటలకి సోషల్ మీడియాలో ఒక పార్టీ, ప్రభుత్వం కోల్పోయిన పార్టీ, ప్రతిపక్ష స్థాయి కూడా లేని పార్టీ ఇచ్చిన బెదిరింపులకి ఈయన ఎందుకు సారీ చెప్పాడంటే, నాకు నిన్న చెప్పిన మిత్రుడు ఒకటి ఏంటంటే, ఒక ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ కమ్ బడా హీరో అంట ఆయన. పెద్ద హీరో కమ్ ప్రొడ్యూసర్, పేరు చెప్పడం మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది. ఆయన ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడంట. బాబు వైసీపీ వాళ్ళతో పెట్టుకోకు. నిన్న ఒక ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. అది వైసీపీ వాళ్ళు తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు, నువ్వు వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు, నీ సినిమా ఏమవుతుంది అని వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తూ ఒక చొరక పెట్టాడంట ఆ బడా హీరో. ఆ బడా హీరో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం గురించి పొగిడిన వాడేలేండి. మీ పేరైతే నేను చెప్పలేను, నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంది. సో ఆ బడా హీరో ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఈయన సారీ చెప్పాడట. నేను అదే అనుకున్నాను, ఇదేంటిది విశ్వక్సేన్ ఇలా మాట్లాడడం, ఈయన ఎంత పౌరుషము, ఎంత పోటుగాడులా మాట్లాడతాడే, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడే, అసలు ఎవరికి భయపడినట్టు ఉంటాడే. అసలు ఇప్పుడు ఎవరు ప్రభుత్వం లేదు వైసీపీది ఫస్ట్ థింగ్. రెండోది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరికి ఫేవర్గా ఉన్నా
వీడు వైసీపీ ఫేవర్గా ఉన్నాడని చెప్పి టికెట్ రేట్లు తగ్గించడం, వీడు కూటమికి ఫేవర్గా ఉన్నాడని రేట్లు పెంచడం అలాగేం చేయట్లేదుగా. అవును. అలా అనుకుంటే పుష్ప 2కే తగ్గించుండే వాళ్ళు కూటమి వాళ్ళు, అలాగేం చేయలేదుగా. సో అలాగే ఉన్నప్పుడు ఇంకా భయపడుతున్నాడు ఎందుకు అంటే ఈ బడా నేత ఇవ్వడం వల్ల భయపడడం. కాకపోతే అయినప్పటికీ ఆ బడా నేత ఇచ్చినా కూడా ఎందుకు భయపడాలి, ఎందుకు లెక్క చేయాలి, అలాగే సార్ అని చెప్పి ఊరుకొని ఈయన ఓన్ స్టైల్లో గట్టిగా ఇచ్చి పడేసేయాల్సింది, లేదా సారీ చెప్పకుండా ఉండాల్సింది. ఈయన సినిమాలో దమ్ముంటే ఎవ్వడు ఏ బడా హీరో చెప్పని, లేదంటే ఏ వైసీపీ వాళ్ళు కటౌట్లు కాల్ చేస్తాము, బ్యాన్ చేసేస్తాము, దాన్ని ఏమంటారు బ్లాక్ లైలాను ఏదో అంటున్నారు, లైలా సినిమాని అడ్డుకోండి అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. ఆ లైలా గురించి ఎందుకు అడ్డుకుంటారు, సినిమాలో దమ్ముంటే ఎవ్వడు అడ్డుకునేది లేదు. వ్యూహము, శపథం లాంటి సినిమాలని ఎవరు అడ్డుకోలేకపోయారు, ఏం చేయలేకపోయారు. అందుకే ఎవరు చూడలేదు కూడా, తిప్పుకూడదు 400 మంది కూడా చూడలేదు రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమాలో. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా, ఇప్పుడు లేదు, ప్రభుత్వమే లేదు, ఇంకెందుకు ఈయన భయపడుతున్నాడు. సో ఈ భయపడి ఇలా చెప్పడం అనేది నాకు నచ్చలే. అంతే కదా, ఎందుకు ఈయన భయపడాలి. పైగా నేను అన్ని కాంపౌండ్లకు చెందిన వ్యక్తి అని అంటాడు. ఇంకేమున్నాయి ఇండస్ట్రీలో, పెద్ద పెద్ద కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయి, మేజర్గా చెప్పుకోవాల్సినవి 4 ఉన్నా కూడా రెండు కాంపౌండ్లు ఫేవర్గా ఉన్నాయిగా. ఇటు నందమూరి కాంపౌండ్ బాలయ్య గారు మంచి మిత్రుడు, ఇటు బాస్ వచ్చాడు, మెగాస్టార్ కాంపౌండ్కి మంచి, ఇంకా నీకు భయపడాల్సిందేముంది. ఓకే, ఎందుకు మీరు అంత యాటిట్యూడ్గా అంత ఇదిగా ఆన్సర్ చెప్పే విశ్వక్సేను ఇలాగా చిన్న వాటికి ఫీల్ అయిపోవడం అనేది, సారీ చెప్పడం అనేది నాకు నచ్చలే. మేబీ సినిమా ఆడదని భయం ఉందా, సినిమాలో దమ్ము లేదనే భయం ఉందా. సినిమాలో దమ్ము ఉంటే ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది అత్తారింటికి దారేది టైప్లో ముందుగా పైరసీ వచ్చేసినా థియేటర్లో మళ్ళీ ఆడుతుంది. సో ఆయన అలా సారీ చెప్పడం ఎందుకో భయపడ్డాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీంకి అనిపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.